పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. ప్రభు, అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు, నా మొర వినుము. నీ చెవి యొగ్గి నా వేడుకోలును ఆలింపుము. కీర్తన 130 ఈ వాక్యంలో ఒక మనిషి గుండె లోతులో నుండి దేవుని వైపు మొరపెట్టుకుంటున్న ఆత్మకేక వినిపిస్తుంది. జీవితంలో కష్టాలు, నిరాశలు, నొప్పులు నిండినప్పుడు మనం చాలాసార్లు మనసులో మునిగిపోతాము. కానీ ఈ వాక్యం మనకు చెబుతుంది, అగాధ స్థలములలో ఉన్నప్పటికీ దేవుడు మన మొర వినేవాడు. ఆయన చెవులు ఎప్పుడూ మన పిలుపు వైపు ఒగ్గి ఉంటాయి. మన కంఠం చీలేలా మొరపెట్టుకున్నా మన హృదయపు వార్తి ఆయన దృష్టికి దాటిపోదు. ఈ వాక్యం మనకు జీవమును కలుగజేయునుగాక. ప్రార్థన. ప్రభు, అగాధ స్థలములలో ఉన్న నా స్వరమును వినుము. నా హృదయం నిండిన బాధను నీ సన్నిధిలో ఉంచుచున్నాను. నా కన్నీరు నీయందు వ్యర్థం కానీయకుము ప్రభువా. నీ కృపతో నా ఆత్మను పైకి లేపుము యేసయ్యా. నీ దయ నాకు ఆశ్రయంగా, నీ వాక్యమే నాకు ఆశ. నా మొరని ఆలకించి నన్ను నీ శాంతిలో నింపమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.